హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మొన్న పోతురాజు స్వామి టెంపుల్లో వీడియోస్ అయితే చూశారు కదండి. అక్కడ వచ్చేసి నేనైతే ఆ రోజు కోడినైతే పట్టుకొని కోడినైతే కోయలేదు. సో ఎందుకో నాకు తెలీదు. ఈ బాబు చిన్నప్పటి నుంచి అయితే నాకైతే మొక్కునింది. అంటే బాబు పుట్టక ముందు నేనైతే అనుకున్నాను అనమాట. నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో ప్రెగ్నెన్సీ అయితే పోవడం వల్ల, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చి బాబు హెల్తీగా పుట్టేస్తే నీ దగ్గరికి వచ్చి కోడిని కోసుకుంటానని చెప్పేసి నేనైతే దేవుడికి మొక్కుకున్నాను అనమాట. సో ఆ మొక్కు నేను 6 ఇయర్స్కి అయితే తీర్చుకుంటున్నాను అనమాట. సో నాదే డిలే అయింది. సో నాకు కళ్ళకు వచ్చి అయితే స్వామి చెప్తూ ఉన్నాడు. సో ఇంకా ఫైనల్గా నేనైతే పెట్టేసుకోవాలని చెప్పి బాగా ఫిక్స్ అయిపోయి సడన్గా ఒక సండే అయితే అనుకొని వెళ్ళామన్నమాట ఊరికి. అంటే తిన్నాళ్ళు జరిగింది మొత్తం చూపించాను కదా. సో గుడి దగ్గర వ్యూ అయితే నేనేం చూపించలేదు కదా. ఇది వచ్చేసి గుడి దగ్గర వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనం నెల్లూరులో ఇంకా టెంకాయలు అవన్నీ అయితే తీసుకున్నాను అనమాట. పూలు, టెంకాయలు, పూలమాల, కడ్డీలు, కర్పూరం ఆకు, అరటిపళ్ళు అవన్నీ అయితే తీసుకొని ఊరికైతే వెళ్ళిపోయాను. అక్కడ అన్నీ దొరకవు కాబట్టి, పల్లెటూరు కాబట్టి. సో ఫస్ట్ అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకి వెళ్ళే దారిలోనే, అంటే పోతురాజు స్వామికి వెళ్ళే దారిలోనే ముందుగా వినాయకుడి స్వామి చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. ఒక చిన్న విగ్రహం పెట్టేసి ఉంటుంది. ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్న తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. మేమైతే అలాగే చేసాము. టెంకాయ కొట్టుకొని గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇంతకుముందు వచ్చేసి టెంపుల్ అనేది చాలా కిందకు ఉండింది. వర్షం పడుతున్నా కూడా బాగా మునిగిపోతే అట్లా ఉండింది. లాస్ట్ ఇయరే కట్టారనమాట పెద్ద టెంపుల్. చాలా బాగుంటుంది. చుట్టూరు పొలాలు, మధ్యలో టెంపుల్ అయితే అంటే అసలు ఎంత బాగుంటుందో కదా. సో మేమైతే పొంగల్ పెట్టుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట. పొంగలి ప్లస్ కోడిని అయితే కోసుకున్నాము. సో వర్షం పడతా అట్లా ఉండేసరికి మనకేమో చాలా ఎంజాయ్ చేసాం, కానీ అక్కడైతే మా కష్టాలు చూడండి. పొయ్యి అసలు మండట్లేదు. అప్పటికి ఇంటి దగ్గర నుంచి అయితే కట్లు కూడా అవన్నీ కూడా తీసుకెళ్ళాము. అక్కడ ఉండవు అంటే ఉంటాయి, బట్ వర్షం దానివల్ల ఉండవు అనుకొని తీసుకొని వెళ్ళాము, తడిచిపోయి ఉంటాయి కాబట్టి. సో ఇంక అక్కడికి వెళ్ళాక ఇంకా అవేం ఎత్తుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో కట్టులు అవన్నీ తీసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి బాబు హాయ్, నేనైతే గుడి దగ్గరికి వచ్చినాను, ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు అనమాట. ఈ కోడిని మేమైతే కోసుకుంటున్నాము. సో ఇంకా అక్కడ కట్టేసి మా డాడీ అయితే అక్కడే కూర్చోన్నాడు. కుక్కలు అలా వస్తూ ఉండేసరికి నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ టెంపుల్ వ్యూ అంతా చూడండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. మా అత్తయ్య వాళ్ళ కూతురు అయితే వీడియోస్ మొత్తం తీసింది. సో ఇంకా లాస్ట్కి చిన్నగా మా మమ్మీ అయితే మంటేసింది. ఇంకా నేను పెట్టుకుంటున్నాను కాబట్టి నేనే పొయ్యి మీద అయితే పెట్టాను అనమాట పొంగల్ దబర అనేది. సో పెట్టి అన్నం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ ఇంకా బాగా పొయ్యి మంటేస్తూ అట్లా చూస్తూ ఉన్నారు. చూడండి అసలు ఎంత బాగుందో పొలాలు. ఇక్కడైతే చేపలు అవి వేసున్నట్టున్నారు. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇది సైడ్ అనమాట. చుట్టూరు కూడా తిరగడానికి, గుడి చుట్టూ తిరగడానికి కూడా చాలా బాగుంది. సో ఇంకా ఫైనల్లీ మండింది మా పొయ్యి అయితే. ఒక 1/2 అవర్ దాకా టైం పట్టిందండి. చాలా కష్టపడ్డాం పొయ్యి మండించుకోవడానికి. అసలు చూడండి ఎంత బాగుందో. ఇంకా ఫైనల్లీ అయిపోవచ్చింది. పాలు, బెల్లము, ఏలక్కాయలు, జీడిపప్పు, ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ వేసి బాగా చేసామన్నమాట. ఇది వచ్చేసి గ్రామ పొంగల్ అనమాట. ఫస్ట్ దేవుడికి, అంటే దేవుడికి సంబంధించిన వాళ్ళు పెడతారు గ్రామ పొంగలి. అది పెట్టాక దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మనం పెట్టాలన్నమాట ఎవరైనా సరేను. ఇక్కడ వచ్చేసి మా డాడీ ఇంకా కోడిని అవంతా కూడా కడిగి నీట్గా పసుపు, కుంకుమ పెట్టేసి గుడి చుట్టూ అయితే 3 టైమ్స్ అయితే తిప్పిన తర్వాత కోడిని అయితే కోస్తారనమాట. సో నేనైతే ఇప్పటి వరకు నా లైఫ్లో నేనైతే కోడిని తాకలేదండి, నిజం చెప్తున్నా కదా. సో ఫస్ట్ టైం అయితే నేను కోడిని తాకి జస్ట్ నేను బొట్లు కూడా నేను సరిగా పెట్టలేను. నాకు ఎందుకో చాలా భయం అనమాట యానిమల్స్ అన్నా కూడా. ఒక కుక్కను కానీ, ఒక పిల్లిని కానీ, ఒక కోడిని కానీ నేను ఏది కూడా తాకను, చాలా భయం నాకు. సో ఇక్కడ వచ్చేసి ఇంక మా డాడీ లోపల వెళ్ళి అరిటాకులు అవన్నీ కోసుకొచ్చాడు, అంటే ప్రసాదం పెట్టాలి కాబట్టి. ఇంకా కోడికి పసుపు, కుంకుమ అదంతా అయితే పూస్తూ ఉన్నాడనమాట. మేమైతే బయట తీసుకున్నామండి షాప్స్లో. అంటే పల్లెటూరులో ఉంటాయి కోళ్ళు, బట్ అక్కడ అంటే సడన్గా అనుకున్నామని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి నేనైతే అప్పటికప్పుడు అనుకొని తీసుకొని వెళ్ళాను. చూడండి నేను జస్ట్ అలా అలా పూసాను అంతే. భయం నాకు చాలా. ఇంకా కోడికి అవన్నీ కూడా తీసుకొని గుడి చుట్టూ అయితే 3 టైమ్స్ అయితే తిరగాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మా డాడీ పట్టుకున్నాడు. ఇంకా పిల్లలు, మా అక్క అండ్ మా అత్తయ్య వాళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నాము గుడి చుట్టూరు.
గుడి చుట్టూరు తిరిగేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం పొంగల్ అవి పెట్టి దేవుడి ముందర తర్వాత కోడినైతే కోస్తారు. ఇంకా నేను పట్టుకోవాలి కాబట్టి ఇంక అందరూ అంటూ ఉన్నారు, నువ్వు కోసుకుంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు పట్టుకోవాలని చెప్పేసి నేనైతే చిన్నగా పట్టుకున్నాను. చిన్నగా నడుస్తూ జస్ట్ అక్కడి నుంచి ఒక 10 అడుగులు వేసుంటానేమో అంతే, మా డాడీకి అయితే ఇచ్చేసానమాట. ఎందుకో తెలియదు, ఒకవేళ ఎగిరిపోయినా కూడా ఒక రెక్క ఇట్లా అన్నా కూడా నాకు చాలా భయం వేసేది. అందుకని చెప్పేసి వెంటనే ఇచ్చేసాను మా డాడీకి. ఇంకా దండం పెట్టుకున్నాను, నాకు అంటే అలవాటు లేదు కదా, సో అందుకని చెప్పి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా అది తీసుకొని చుట్టూరు తిరిగేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడంటే ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నాము. ఇదొచ్చేసి సైడ్ వ్యూ అనమాట గుడిలో. ఇంకా మనం తీసుకెళ్ళి ఉంటాం కదా, అవన్నీ అయితే డీజిల్ అయితే పట్టుకొని మేమైతే లోపలైతే ఉన్నాము. సో వ్యూ అనమాట. దేవుడు పోతురాజు స్వామి చాలా పవర్ఫుల్ అండి. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. ఏమైనా కోరికలు ఉంటే తీర్చుకోవచ్చు కూడా, అంటే మనం కోరికలు కోరుకున్న తర్వాత. సో ఇంక ఇక్కడ వచ్చేసి అవన్నీ ఒక డీస్లో పట్టుకొని నేనైతే లోపలికైతే వెళ్తూ ఉన్నాను. చాలామంది వచ్చారు ఆ రోజైతే. సండే, ఎవ్రీ సండే బాగా చేస్తారు, అందరూ వస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఇంక లోపలికి వెళ్ళామన్నమాట. ఇంక లోపలికి వెళ్ళాక ఇంక మావి టెంకాయ, పూలమాల అవన్నీ ఇచ్చానమాట. అప్పుడే చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి అంటే కొన్ని గుళ్ళో వీడియోస్ అలా ఏం తీయకూడదు, ఇక్కడ ఏం కాదు తీసుకోవచ్చు, గ్రామదేవుడికి ఏం కాదు అంటారు. బట్ ఇంకా తీసాను నేనైతే. అంటే నేను తీయలేదు, మా అత్తయ్య వాళ్ళ కూతురు అయితే తీసింది. ఇంకా ఇక్కడ నా మొక్క అయితే ఇన్ని ఇయర్స్కి నేను తీర్చుకుంటున్నాను. అండ్ బాబుకి హెల్త్ బాగుండాలి, నా హెల్త్ బాగుండాలి అని చెప్పేసి నేనైతే దండం పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా అడుగుతూ ఉన్నాను అనమాట స్వామిని. సో ఇంకా ఇక్కడ అవన్నీ తీసుకొని మనం తీసుకువెళ్ళినటువన్నీ కూడా దేవుడికైతే పెడుతున్నారు. నేను తీసుకున్న పూలమాల వచ్చేసి అదండి. సో ఇంకా పూలమాల, టెంకాయ, కడ్డీలు, కర్పూరము, ఆకు ఒక్క, ఫ్రూట్స్ అవన్నీ అయితే పెడుతూ ఉన్నారనమాట. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి మా ఊరు. పోతురాజు స్వామి గ్రామదేవుడు అనమాట ఆయన. సో తిరునాల్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. నేను దీని కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. బాగా చేశారు, ప్రతి ఇయర్ బాగా చేస్తారు. అంటే మామూలుగా 3 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉన్నారనమాట. బాగా జరిగింది. అది నేనైతే వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి బాబు అండ్ నేను అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ మా మొక్క అయితే ఇన్ని ఇయర్స్కి తీరింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ కూడా చేయండి. సో నేను ఏవో చిన్న క్లిప్స్ అయితే వ్యూ బాగుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట, 2 క్లిప్స్. బాగుంది కదా. ఇది వచ్చేసి ఫస్ట్ పైన అనమాట, గుడి పైన. ఇప్పుడు అది తీసేసి వేరేది పెట్టారు. అండ్ నిహాల్కి కూడా 2-3 పిక్స్ అయితే తీసాను అనమాట, గుర్తుగా ఉంటాయని చెప్పేసి. వాడికి పిక్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు, ఏదో తీసుకుందాం అంటే తీసుకున్నాం. ఫైనల్లీ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తున్నాను. సో ఇంకా ఇన్ని ఇయర్స్కి నా మొక్కు తీర్చుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మేమైతే ఇంకా నెల్లూరు అయితే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.